నల్గొండ జిల్లా దేవరకొండ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచిందని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. నార్కెట్పల్లి వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరి సీరియల్ కోసం ఆధార్ కార్డ్, పాన్ పుస్తకాలను రోడ్లపై పెట్టి యూరియా కోసం ఎదురు చూస్తున్నామని రైతులు వాపోయారు. వరి నాట్లు పూర్తయి రెండో పారి యూరియా వేసే సమయం రావడంతో రైతుల్లో ఆవేదన మొదలైంది. ఒక్కొక్కరికి 2 యూరియా బస్తాలు మాత్రమే ఇవ్వడంపై రైతులు మండిపడుతున్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మనకు 6 నెలల ముంగటే రైతాంగానికి కావాల్సినటువంటి యూరియాను సరఫరా చేసి కేసీఆర్ ఈ రైతాంగాన్ని కాపాడినటువంటి చరిత్ర మనం చూసినాం. 2014 కంటే ముంగట కేసీఆర్ అధికారంలోకి రానప్పుడు సేమ్ ఇదే చెప్పుల లైన్లో ఉన్నాయి, బట్టల లైన్లో ఉన్నాయి, అదేవిధంగా వేపాకుల లైన్లో ఉన్నాయి. మరి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క రైతు కూడా మరి ఎక్కడ కూడా లైన్లో నిలబడకుండా సొంతంగా మరి అప్పటికే స్వచ్ఛందంగా పోయి తీసుకొచ్చి మరి పొలాలను చరిత్ర మరి ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎందుకు వైఫల్యం జరుగుతున్నది? దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మరి ప్రజలందరూ కూడా ఉన్నది. మరి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండే గౌరవ ముఖ్యులు అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. ఏ ఒక్క హామీని అమలు చేయకుండా రైతు రుణమాఫీ కానీ లేకపోతే రైతు బంధు కానీ, రైతు బంధు 4 సార్లు ఇవ్వాల్సి ఉంటే 2 సార్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. రైతు రుణమాఫీలో అమలు కాలేదు. అదేవిధంగా మహిళలకు 20,000 ఇస్తామని చెప్పారు. ఇటువంటి కార్యక్రమం ఎన్నో ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం విఫలం కావడం కాక ప్రతిపక్ష పార్టీ పైన, సమస్యలు వెలికిసే పార్టీ పైన మరి అవాకులు చవాకులు మాట్లాడుతూ కేసీఆర్ ఇప్పటికి కూడా కాళేశ్వరం పేరుతోటి, అదేవిధంగా ఏదో ఫోన్ ట్యాపింగ్ పేరుతోటి మరి రోజు రైతులు కష్టాలు పడి యూరియా కోసం ఒక మూడు నెలల నుంచి జరుగుతుంది సమస్య. ముందు నాట్లేసిన వాళ్ళకు కూడా యూరియా వేయలేదు. యూరియా వేయకపోవడం వల్ల పైరు కూడా సేద్యం చేయలేకపోతున్నారు. ఇప్పుడు రైతు వాళ్ళ యొక్క సమస్యల కోసం ఉదయం లేచినప్పుడు పొలంలో పనులు చేసుకోవాల్సిన వాళ్ళు ఆఫీసుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ వాళ్ళ చెప్పులు పెట్టి వాళ్ళు సర్ది కట్టుకొని వచ్చి అక్కడ ఉండి ఇలా కాలం వెళ్ళదీయడం జరుగుతుంది. ఉపాధికరమైన క్షణంలో ఇప్పుడు వాళ్ళ పొలం పనులు చేసుకునే కష్టతరమైన తరుణంలో ఇప్పుడు యూరియా కోసం ఇక్కడికి వస్తే వాళ్ళ పనులు ఎవరు చేసుకోవాలి? ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి. రైతులను వెంటనే ఆదుకోవాలి. గత 10 సంవత్సరాలుగా రైతులు క్షేమంగా ఉన్నారు. ప్రాజెక్టులలో నీళ్లు కాలువలలో పారినాయి. కానీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి ప్రాజెక్టులలో నీరు ఉన్నప్పటికీ కూడా రైతుల కళ్ళల్లో నీరు గారుతున్నాయి. వీటిని అరికట్టాలంటే ప్రతి రైతు కూడా ఉద్యమించవలసిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈ రోజు ఇంతమంది రైతులు రోడ్డెక్కి రైతుల సమస్యల పట్ల ధర్నా రాస్తారోకో చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ యొక్క మొండి వైఖరి నశించాలి, రైతులను ఆదుకోవాలి. దేశానికి వెళ్ళినటువంటి రైతుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా